వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 29 గురించి మరి ఎప్పుడన్నా మేము మాట్లాడి ఉంటామేమో, నాకు గుర్తులేదు వాస్తవానికి. మొదటి వచనం చదువుదాం, దయచేసి గమనించండి. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యాలను యెహోవాకు ఆరోపించండి. కుమారుడు, పిల్లలు, పుత్రులు, ఈ పదాలు 3 ఒకేలా కనపడతాయి. యాక్చువల్గా పిల్లలంటే పిల్లలే, వాస్తవానికి చిన్నోళ్ళు అని అర్థం. కుమారులు అంటే ఎదిగినోళ్ళు అని అర్థం. పుత్రులు అంటే వీళ్ళు కుమారులే, కానీ ఇంకొంచెం పెద్దగా ఏమొచ్చిందంటే వాస్తవానికి వెంటనే ఆధిపత్యం చేజెక్కించుకునేవాళ్ళు అని దాని అర్థం. అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి చాలా రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఇంతకుముందు వేరే వాళ్ళ చేత ఆక్రమించబడింది. యాక్చువల్గా ఇప్పుడు వాస్తవానికి ఆయన తన కుమారుని పిలిచి పుత్రులకి చేసి, పుత్రులు దైవపుత్రులు ఎట్లా ఉంటారంటే రాజ్యాన్ని స్వతంత్రించి ప్రిన్సెస్ అని పిలవచ్చు వాళ్ళని. కుమారులు అంటే సన్స్ అని చెప్పొచ్చు, వెల్ గ్రౌండ్ పర్సన్స్. పుత్రులు అంటే ప్రిన్సెస్. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ప్రిన్సులు, ఒక మాటలో అంటే రాజకుమారులు ఒక మాటలో. వీళ్ళు ప్రిన్సెస్ అంటే రాణి కదా, వాస్తవానికి రాణి ప్రిన్సెస్ అంటే, అవునా? ప్రిన్స్ అంటే రాజకుమారుడు ఒక మాట. సరే, వీళ్ళు ప్రిన్స్లు. వాస్తవానికి వీళ్ళు దే ఆర్ రెడీ టు హ్యాండిల్ అక్కడ ఉన్నటువంటి థ్రోన్ని, అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని, అక్కడ ఉన్న విషయాన్ని అంతటిని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్నమాట. నిజానికి ఏం పోయింది? నిజానికి ఎవరు వీళ్ళు, ఎవరు ఆ రాజు? మనకు అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు మన జీవితం ఈ భూమి మీద జన్మించింది, దాన్ని మనం జీవిస్తూ ఉన్నాము. అది జీవిస్తూ వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏమవుతుందో అర్థం కాదు. కానీ నిజానికి బైబిల్ వీటన్నిటి గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చింది. మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. మన లైఫ్లో చాలామంది ఇది అర్థం చేసుకోగలుగుతున్నారు, ప్రభుకు వందనాలు. ఇంకా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. మీరు గమనించండి, ఆ వచనాలు చదువుదాం. మొదటి వచనం, దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యాలని యెహోవాకు ఆరోపించండి. ప్రభావం, మహత్యం, ఈ పదాలకు అర్థం తెలుస్తుందా? ప్రభావం అంటే ఇంగ్లీష్లో మెజెస్టీ అని రాస్తుంది. మహత్యం అంటే దాని అర్థం ఏంటంటే ఒక మాటలో దాని యొక్క ఎక్స్ప్రెషన్ అని అర్థం. ఎక్స్ప్రెషన్ అంటే ఆయన తను చూపించుకున్నాడు, ఆయన చూపించినప్పుడు అది ఆయన మహత్యం అని మనకు అర్థమవుతుంది. ప్రభావం అంటే ఆయన ఏదైతే చేసి ముగిచ్చాడో అది మన జీవితంలో కూడా అది వర్కౌట్ అవుతుంది, మన జీవితంలో కూడా పనిచేస్తుంది. అది దాని అర్థం, ప్రభావం, మహత్యం. ఆయనకే ఇంకా కొన్ని పదాలు సిమిలర్గా కనపడతాయి. ఆయనకే మొదటి ప్లేస్ అని, ఇట్లాంటివి కూడా చెప్పవచ్చు అక్కడ వాస్తవానికి. ఇక్కడ దైవపుత్రులు ఉన్నప్పటికీ కూడా ప్రభావాన్ని, మహత్యాన్ని ఎవరికి ఆరోపించాలా? యెహోవాకు ఆరోపించండి, అంటే దేవుడికి ఆరోపించండి. యెహోవా అనే ప్రత్యేకమైన పదానికి అర్థం ఏంటంటే నేనే ఉన్నవాడను, అనువాడను, నేనే సైన్యములకు అధిపతి అయినటువంటి జనరల్ నేను, ఒక మాటలో సైన్యాధిపతిని నేను, ఒక మాటలో నేనే యుద్ధ సూర్యుడిని, ఒక మాటలో నేనే అది సంపాదించాను. బట్ కానీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మీరు ఎట్లా చేయాలంటే మీరు ఆయనకే ఇవ్వండి, మరి ఎవరికి కాదు, ఆయనకే ప్రభావ మహత్యాలను ఆరోపించండి అని చెప్పినప్పుడు ఏం చేశాడు ఆయన? మీరు గమనించండి, సెకండ్ వర్స్. చూడండి, యెహోవా నామానికి చెందాల్సిన ప్రభావం, ఆయన నామానికి చెందాల్సిన ప్రభావం ఎందుకో తెలిసే? ఆయన పేరులో పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చారు, ఆయన పేరే ఆ వ్యక్తిగా వచ్చింది. ఈయన సంపాదించిన విజయం, ఒక మాటలో చెప్పాలంటే ఈయన సంపాదించిన విజయాన్ని చూసి ఆయన నామానికి మీరు ఏం చేయాలంటే ఆయన ఆరోపణ లేదంటే ఆయనకు ఉన్నటువంటి చెందాల్సిన ప్రభావాన్ని ఆయనకే, ఒక మాటలో ఆయనకే ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. ఒక మాటలో ఆయనకే మీరు మెజెస్టీ అని చెప్పి గౌరవించండి, ప్రభావం ఆయనదే అని చెప్పి గౌరవించండి. ఎందుకంటే ఆయన నామం సంపాదించింది, మీరు సంపాదించలా. దైవపుత్రులు సంపాదించలా, దేవుడు సంపాదించాడు. బట్ దైవపుత్రులు వాటన్నిటిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. అది దాని అర్థం ఒక మాటలో. సో ఇప్పుడు యెహోవా నామానికి మీరు ప్రభావ మహత్యాలు ఆరోపించండి. అదే సమయంలో అది కూడా ఎట్లాగో తెలిసే, ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకొని. ఏంటి దాని అర్థం? మీరు చూడండి, రాజకుమారులు వచ్చారు,
వాళ్ళు రాజకుమారులుగా ఉండడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్, అర్హత అదంతా చక్కగా ధరించుకొని ఆ రాజబట్టలు వేసుకొని సొలొమోను దగ్గరికి వచ్చి సాగిలు పడ్డారనుకోండి. యాక్చువల్గా వీళ్ళందరూ నిజానికి సామాన్యమైన మనుషులు సొలొమోన్ని మరి గౌరవించారంటే అది బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ సొలొమోన్ అంటే చాలా పెద్దవాడు. కానీ అదే సమయంలో వాళ్ళకి రాజకుమారులకి ఒక అర్హత ఇచ్చాడు. అదే సమయంలో అర్హత కూడా ఎట్లాంటిదంటే ప్రతిష్ఠితముల ఆభరణాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ నామాన్ని బట్టి మనకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తిత్వం ఉంది. ఈ వ్యక్తిత్వాన్ని సేక్రెడ్గా మనం ఆయనకు అప్పచెప్పుకుంటా దాన్ని తీసుకొచ్చి ఆయన ముందు సాగిలపడండి. దాని అర్థం ఏంటంటే ఎంతో సేక్రెడ్గా ఉన్న మీ లైఫ్స్ని ఎంతో విలువైనటువంటి దేవుడి ముందు సాగిలపడి ఆయన ఆరాధన చేయండి. ఎందుకంటే ఆయన సాధించిన విజయం అంత ఎంత కాదు. ఆయన సాధించిన విజయం ఎంత అంటే అసమానమైంది. అది మీరు అర్థం చేసుకోగలిగితే మనకున్న దాని అంతటితో ఆయన తీసుకొచ్చి మనం కూడా ప్రభువుకు వందనాలు చెల్లిస్తాం. ఒక మాటలో, ప్రభువా నా జీవితంలో నువ్వు ఇది సాధించావు ప్రభువా, నీకు వందనాలు. నేను ఎన్నటికీ సాధించలేని దాన్ని నువ్వు సాధించావు. మీరు గమనించండి, కింద దగ్గరికి వెళ్దాం. 3వ వచనం. మీరు గమనించండి, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ది సేమ్ వర్సెస్ ఆదికాండం మొదట్లో కూడా రాయబడింది. అక్కడ చూద్దాం ఒకసారి, గమనించండి. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం చదువుతాం. మీరు గమనించండి, ఏం చెప్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త? ఏం చెప్తున్నాడు? జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుంది అనే పదానికి అర్థం ఏంటంటే హీఈస్ ట్రైయింగ్. ఆయన బ్రూడింగ్ అనే పదం కూడా రాస్తుందిలే ఇంగ్లీష్లో. ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు. యాక్చువల్గా ఆయన జలముల పైన అల్లాడుచున్నాడు అంటే దాని అర్థం ఎన్నో సముద్ర జలాలు ఉన్నాయి, ఆ జలాలపైన చీకటి ఉంది. ఆ చీకటిలో దేవుడికి ఆత్మ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అది కూడా కొంత ఎగనితో, బాధతో, ఒక మాటలో దేశంలో పనిలో ఆయన ఉన్నాడు. ఎందుకనంటే అంతకు ముందున్నటువంటి దేవుడి సృష్టి ఆ నీళ్ళలో మునిగిపోయేలా చేసింది ఎవరంటే దేవుడే. ఎందుకు అట్లా చేశాడంటే ఆ భూమి మీద నివసించే మనుషులు లేదా ఆ నివసించే వ్యక్తులు దేవుడికి విరోధంగా పొరపాటు చేసినందున వారందరికీ కావాల్సినటువంటి జడ్జిమెంట్ ఇవ్వడానికి తీర్పు ఇచ్చినప్పుడు నీళ్ళన్నీ అంత ముందున్న లోకాన్ని ఏం చేసినాయి? ముంచేసినాయి. యాక్చువల్ ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఆ జలముల పైన తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడు అదే జలముల మీద ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఉరుము వల్ల గర్జిస్తున్నాడు. యాక్చువల్గా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన హీ గాట్ విక్టరీ. ఆయన ఒక విజయాన్ని సంపాదించాడు. ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి సంపాదించేశాడు. యాక్చువల్గా ఆయన ఏదైతే తన యొక్క తీర్పుని బట్టే తన ముంచేశాడు ఆ నీళ్ళలో నుంచి, దాన్ని తిరిగి సంపాదించాడు. ఒక మాటలో చెప్పాలంటే అది దాని అర్థం. యెహోవా ఇంతకుముందు జలముల పైన అల్లాడాడు, ఇప్పుడైతే యెహోవా జలముల పైన ఉరుము వలె గర్జిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన విజయాన్ని ప్రకటిస్తున్నాడు. దాని అర్థం అది. మీరు గమనించండి, మన లైఫ్లో చాలాసార్లు ఒక ఆస్పెక్ట్ మర్చిపోతాం. అదేంటంటే సత్యానికి ఉన్నటువంటి బలం అది ఎంత పెద్దదంటే మనకు అది ఎప్పటికీ మనం చెప్తూ ఉంటాం. మనం చాలాసార్లు సత్యంగా నడుచుకోకపోయినా నేనేం తప్పు చేయలేదు, నాకెందుకు భయం అంటాం కదా. యాక్చువల్గా అందరం అంటాం కదా. ఎందుకని? మన లోపల పొరపాటు ఉంటే తెలియకుండానే ఏమవుద్ది, బయటికి మేకపోతే గాంభీర్యం ప్రకటించినా లోపల ఏముంటుంది? అది భయం ఉంటుంది. కానీ చిన్నపిల్లలు తప్పు చేయకపోతే ఏముంటుంది సార్, నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎందుకు కొడుతున్నావు టక్మని అంటారు. నిజానికి ఇది ఎక్కడి నుంచి చూసి తెలిసే? ఆయన దేన్నైతే సంపాదించాడో అప్పటి వరకు ఆయన అల్లాడుతూ ఉండడం అనే పదం మనకు కనబడింది. ఎప్పుడైతే దేన్ని సంపాదించాడు వెంటనే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఉరుము వలె గర్జిస్తాడు. యాక్చువల్గా అంటే దాని అర్థం తన సత్యాన్ని అనుసరించి ఆయన తను పోగొట్టుకుని దాన్ని తిరిగి సంపాదిస్తాడు. యాక్చువల్గా ఆయన ఏం సంపాదించాడు? ఆయన ఏం పోగొట్టుకున్నాడో మనం చూసాం. ఇంతకుముందు లోకాన్ని పోగొట్టుకున్నాడు, ఆ లోకంలో ఉన్నటువంటి ఆయన వ్యక్తులను పోగొట్టుకున్నాడు, ఆయన ఎక్స్ప్రెషన్లు పోగొట్టుకున్నాడు. బట్ కానీ ఇప్పుడైతే తిరిగి దాన్ని సంపాదించాడు. ఆయన తిరిగి సంపాదించాడు. నిజానికి మనం చదివినటువంటి పోర్షన్కి ఆ ఫస్ట్ చాప్టర్లో జరిగిన పోర్షన్కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే మానవుడు మరి దేవుడి చేత చేయబడినప్పటికీ కూడా మానవుడు పాపం చేసినప్పుడు మానవుడు దేనికోసం చేయబడ్డాడో దాని యొక్క పనిని, దాని యొక్క ఫంక్షన్ని మర్చిపోయి పూర్తిగా శత్రువు పూర్తిగా బానిస అయిపోయినటువంటి ఈ మనుషుని తిరిగి సంపాదించినప్పుడు ఇకను ఆయన ప్రళయ జలాల మీద కూర్చొని ఆయన ఆ జడ్జిమెంట్ మీద కూర్చొని ఆయన వాస్తవానికి గర్జిస్తాడు. దాని అర్థం ఏంటంటే ఇక మీదట ఆయన తన తీర్పుకు లోనన్నట్లు తన ప్రజలు ఉండరు. ఎందుకంటే ఆయన సంపాదించిన విజయం ఎట్లాంటిదంటే వాళ్ళు ఇక ఏమాత్రం కూడా
మరి పాపానికి, పాపం వల్ల కలిగిన దానికి దాసులు కాదు, కానీ ఇక పూర్తిగా దైవ పుత్రులు అయిపోయారు. అందుకని మరి ప్రతిష్ఠిత ఆభరణాలు ధరించుకొని ఆయన్ని సాగిలిపడి ఆయన ఆరాధించగలరు. ఎందుకంటే ఆయన సాధించిన ప్రతి విజయానికి సంబంధించిన విషయం అంతా వీళ్ళదైపోయింది. అది అక్కడ ఉన్న అసలు విషయం మనకు అర్థం అవ్వాలి. కొంచెం అటు ఇటుగా ఆ సత్యాన్ని ఉన్నప్పటికీ కూడా సంగతి అంతా ఒకటే, ఏంటంటే ఆయన ఏదైతే మిస్ అయ్యాడో మానవ జీవితంలో తిరిగి దాన్ని సంపాదించాడు. దాన్ని సంపాదించినప్పుడు ఆయన ఎట్లా తన ఎక్స్ప్రెషన్ చూపించాడు. అదే సమయంలో ఆయన మహత్యం మాత్రమే కాదు, ఆయన ప్రభావం మన జీవితంలో ఎట్టుంది ఇది మనకు అర్థం అవ్వాలి. ఆయన ప్రభావం నా జీవితంలో ఎట్టుంది అనేది నాకు అర్థం అవ్వాలి. మీరు చూడండి, పొద్దున్నే ఉదయం వచ్చింది కదా, పొద్దున్నే ఉదయం వచ్చింది. ఉదయం రాగానే కొత్తగా మీకు ఏమైనా జీవితాలు కలుగుతాయి, కొత్త విషయాలు ఏమైనా వస్తాయా? వెంటనే పెద్దగా ఏం రాదు, కానీ దాన్ని చూడంగానే ఒక రకమైనటువంటి ఫీల్ వచ్చింది మనకు కదా, ఒక రకమైన కొత్త లైఫ్. రాత్రంతా చీకటి, ఇప్పుడు కొత్త లైఫ్. తెలియకుండా దాని ప్రభావాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. సో విషయం అంతా ఒకటే, అటువంటి ప్రభావం మన జీవితంలో ఉంది. అది మన జీవితంలో కొన్ని పనులు చేసింది, అది మనకు అర్థం అవ్వాలి. అదేం కొత్త విషయం కాదు మనకి, బట్ కానీ దాన్ని మనం జాగ్రత్తగా చూస్తాం. చూడండి, అదే 29 కీర్తన 29 రైట్ 4వ వచనం చదువుదాం. 4వ వచనం మీరు గమనించారా? యెహోవా స్వరం ఏమైంది? బలమైంది. అంటే నిజానికి ఇక్కడ ఉన్నటువంటి దైవ బుద్ధులకి ఏం లేదు, బలం లేదు. యాక్చువల్గా వాస్తవానికి యెహోవా స్వరం బలమైంది అంటే పని చేయడానికి, కార్యం చేయడానికి కావాల్సిన శక్తి, బలం ఆయనకు ఉంది. యాక్చువల్గా యెహోవా స్వరము అని చెప్పినప్పుడు అర్థం ఏంటి? మీరు గమనించండి, చాలాసార్లు దేవుడి యొక్క వాక్యం అని చెప్పినప్పుడు అక్షరాన్ని పట్టుకుని తిరిగే వాళ్ళకి ఈ మాట చాలా ఛాలెంజ్గా ఉంటుంది. దేవుడి యొక్క వాక్యం అంటే ఏదో అక్షరాలను పట్టుకుని తిరిగే వాళ్ళకి చాలామందికి ఇది చెక్ పెట్టింది. ఇక్కడ చూడండి, యెహోవా వాక్యం అని రాసలేదు. ఏం రాస్తుంది? యెహోవా స్వరము. స్వరం అంటే ఏంటి? ఒక పేరా, లేదంటే ఒక వర్డా? కాదు, అదొక సౌండ్. ఒక మాటలు గమనించు, అదొక సౌండ్, అదొక నిజమైనటువంటి గ్రహింపుతో కూడినటువంటి సౌండ్. అది వాక్యానికి ఉన్న అసలైన డెఫినేషన్. యెహోవా స్వరము అని చెప్పినప్పుడు అది ఏంటో మనకు తెలియదు, బట్ కానీ అదేంటో అర్థమైపోతుంది. దాన్ని ఎలా డిఫైన్ చేయాలో మనకు తెలియదు, కానీ ఆ స్వరంలో ఉన్నటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. పెద్దగా గర్జించినప్పుడు అది విజయమా లేకపోతే భయమా మనకు అర్థమైపోతుంది ఈజీ. చూడండి, ఆ స్వరంలో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్ మనకు అర్థమైపోద్ది. ఈ స్వరము బలమైంది అంటే దాని అర్థం బలహీనైన వాడిని బలపరిచిద్ది. యాక్చువల్గా బలమైనటువంటి ఈ స్వరము యెహోవా స్వరము. ఆ స్వరం మాత్రమే మనం బలవంతుని చేయగలదు. బలహీనులుగా ఉన్నట్టు మనం ఎలా తెలుసుకోవచ్చు? ముందు చూద్దాం, దయచేసి గమనించండి. 5వ వచనం చదువుతాం. 5వ వచనం యెహోవా స్వరము దేవదారు వృక్షాలను విరిచేసిద్దంట. యాక్చువల్ గమనించండి, దేవదారు వృక్షాలు ఎంత పైకి వెళ్తాయి తెలిసే? చాలా పైకి మళ్ళా పెరుగుతాయి. యాక్చువల్గా నిజానికి దేవదారు చెట్లు కదండి అవి. ఏంటవి? చెట్లు అనే పదానికి మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. చెట్లు ఈ లోకంలో మనకంటే చాలా సీనియర్స్. అవి మనకంటే ముందు ఉన్నాయి అన్నమాట. అవి నిజం చెప్పాలంటే చెట్లు దేనికి గుర్తు అంటే ఈ లౌకికానికి, ఇందులో ఉన్నటువంటి ప్రపంచం మొత్తానికి గుర్తు. ఇందులో ఉన్నటువంటి సంగతులు, ఇందులో ఉన్నటువంటి కల్చర్, ఇందులో ఉన్న ప్రతి విషయానికి గుర్తు. ఈ చెట్లన్నింటినీ యెహోవా స్వరం ఏం చేస్తుంది తెలిసే? విరిచిద్ది, బ్రేక్ చేస్తుంది. దాన్ని లేకుండా తీసేసిద్ది అని కాదు దాని అర్థం, దాన్ని బ్రేక్ చేసేసిద్ది. ఒక మాటలో అంటే దాని అర్థం ఏంటో తెలిసే? మానవులు ఈ లోకానికి కంటు కట్టబడిపోయి ఈ లోకంతో కలిసి జీవించడానికి అలవాటు పడిపోయారు. మీరు చూడండి, ఈరోజు ఎండ వచ్చింది ఏంటి అన్నారనుకోండి, ఏమంటారు? నీకు బుద్ధి లేదా? ఎండ రాకుండా ఏమొచ్చింది అని అంటారు లేదు? యాక్చువల్గా ఏంటి ఇంత పెద్ద వర్షం పడుతుంది మనల్ని బాధపడుతుందంటే, వర్షాకాలం వర్షాలు రాకుండా ఏం చేస్తాయి? నిజానికి ఒకప్పుడు మనల్ని వర్షం బాధ పెట్టేది కాదు, ఒకప్పుడు ఎండ మనల్ని బాధ పెట్టేది కాదన్న సంగతే మనకు తెలియదు, మర్చిపోతాం మనం. ఎందుకంటే దేవుడు మన కోసం ఎటువంటి లోకాన్ని క్రియేట్ చేశాడు, ఆ లోకంలో మనకు ఉన్నటువంటి సౌకర్యం, సంతోషం ఏంటనేది సంగతి మనకు మర్చిపోతాం. ఈరోజు మనకు పట్టే చెమట ఒకప్పుడు ఉందా? మనకి లేదు. వాస్తవానికి ఈ చెమట ఎందుకు లేదో తెలుసా? దేవుడు మనల్ని శాపగ్రస్తులకు పుట్టించలా. ఎప్పుడైతే పాపం చేసామో, ఎప్పుడైతే దేవుడి మాట వినలేదో, అప్పుడు వెంటనే ఈ సృష్టి మన మీదకి ఎదురు తిరిగిపోయింది. వెంటనే కష్టపడి సంపాదించు అని చెప్పలా, నువ్వు ప్రసవ వేదంతో పిల్లల్ని కానీ అని చెప్పలేదు ఆయన ఫస్ట్లో. కానీ ఎప్పుడైతే పాపం చేశారో వెంటనే ఏమైంది తెలిసే? ఇవన్నీ కూడా జనరల్ అయిపోయినాయి. జనరల్. ఇప్పుడు నేను ఇలా రాత్రిపూట బండి మీద ఇలా వెళ్తున్నాను అనుకోండి, వెళ్తున్నప్పుడు ఒక చిన్న కుక్క పిల్ల, దానికి తినడానికి ఏమీ లేదు, చాలా బలహీనంగా, టైనీ అన్నమాట, చిన్నగా. దాన్ని చూసినప్పుడు నా హృదయం బాగా ఇదైపోయింది.
నేను అందుకోసం 11 కూడా ఎక్కడైనా పాలు దొరుకుతాయని ఎతికి మరి పట్టుకొచ్చి దానికి పెట్టాను అనమాట. అవి తాగడానికి చాలా పెద్ద ఊకలు వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసి నేను ఆలోచించినప్పుడు, ఎందుకు నువ్వు ఇట్ట చేసావు? నేనే తట్టుకోలేకపోతున్నాను, నువ్వు చేసావు కదా, నువ్వు ఎలా తట్టుకుంటావు అసలు ఈ విషయాల గురించి? నేను మనుషులు చేసినప్పుడు మనుషులకి పాపం నేను ఇవ్వలేదు యాక్చువల్గా. కానీ మనుషులు పాపం చేసి పాపాన్ని స్వతంత్రించుకొని వాళ్ళు చెడిపోవడం మాత్రం ఒక లోకం మొత్తాన్ని చెడగొట్టారు. అంతేకాదు, వాళ్ళ పక్కన ఉన్న ఈ జంతువులు కూడా ఏమైనా తెలుసా? చెడిపోయినాయి. నీకంటే ఎక్కువ మరణాన్ని, శాపాన్ని అనుభవిస్తున్నాయి. ఏంటో తెలుసా? ఆ జంతువులు. ఇంకొక మాటలో డైరెక్ట్గా ఏం చెప్పి తెలుసా? నీ మూలాన్ని అది అట్ట అయిందన్నాడు. యాక్చువల్ ఏమంటో తెలుసా? ఆ కుక్క పిల్లకి నాకు అసలు సంబంధమే లేదు వాస్తవానికి. కానీ ఏమన్నా తెలుసు దేవుడు, నీ మూలాన్ని అది అట్ట అయింది వాస్తవానికి. ఇది లోకంలో ఉన్న ప్రిన్సిపల్, మనకు అర్థం కాదు. ఇది లోకంలో ఉన్న ప్రిన్సిపల్. మనం జీవించే జీవితం ఈ లోకంలో దేవుడు మనకిచ్చింది కాదు. ఈ సంగతి మనకు అర్థం అవ్వాలా. లెబానోన్ మీద బాగా ఎదిగిపోయినటువంటి దేవదారు చెట్లు మన మీద ఆధిపత్యం చేసినాయి. ఒక మాటలో చెప్పాలంటే లెబానోను అంటే ఉన్నతమైన స్థలం అని అర్థం. ఉన్నత స్థలాల మీద ఉన్నతంగా ఎదిగిపోయినటువంటి లోకం మన మీద పూర్తిగా ఆధిపత్యం చేసింది. అందుకని లోకానుసారంగా బతకడం మనకు చాలా ఈజీ, తెలివిగా బతకడం మనకు చాలా ఈజీ. కానీ ఈ లోకం నుంచి మనం ఒకసారి విడిపించబడతామని, ఈ లోకం నుంచి అసహించుకోవాలని సంగతి మనం చాలామంది మర్చిపోయే బతుకుతూ ఉంటారు యాక్చువల్గా. ప్రభుకు స్తోత్రం. యెహోవా స్వరం, బలమైన స్వరం, ప్రభావ మహత్యాలు కలిగినటువంటి ఆ స్వరం మనల్ని లెబానోన్ మీద ఎదిగిపోయిన దేవదారు చెట్లను ఏం చేసిందో తెలిసే? ఇరిచేసింది. అది ఇక మీద అన్నాడు, లోకానికి మీరు బానిసలు కాదు. ఆయన మిమ్మల్ని విమోచించినప్పుడు శిలువ మీద చనిపోయి లోకం నుంచి మిమ్మల్ని విమోచించాడు. అందుకే చెప్పలేదా, ఎవడైనా క్రీస్తునందున్న యెడల అతను నూతన సృష్టి. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ లోకానికి బానిసవు కాదు. ఈ లోకంలోనే దైవికమైన బలాన్ని మనం అనుభవించుకోవాలి. ఈ లోకంలోనే పాపం వల్ల కలిగినటువంటి దాసత్వం నుంచి మనం విడిపించబడగలం. ఈ లోకంలోనే ప్రభువు చేసి ముగించినటువంటి ఆ పనిలో ఉన్న ప్రభావాన్ని మనం ఆనందించగలం. మనం చెప్పట్లేదా ప్రభువా? మన హృదయాల్లో మనకే తెలుసు, ప్రభువుని నమ్ముకున్న దేవుడు బిడ్డలంగా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంగా, ఆయన రక్తం ద్వారా మన ప్రతి పాపాలు కడుక్కుంటున్నటువంటి దేవుడి బిడ్డలుగా మనకే తెలుసు, ప్రభువా ఈ లోకం మాది కాదు, ఈ లోకం చెడిపోయింది, ఈ లోకం మీద నీ ఉగ్రతుందయ్యా మనం చెప్తాం. ఆ వచనం ఒకసారి దయచేసి చదవండి. 5వ వచనం. గమనించారా? యెహోవా స్వరం దేవదారు వృక్షంలో విరుచునంటే లోకాన్ని ఆయన బ్రేక్ చేస్తాడు. ఇక మీదట ఈ లోకం తన ప్రజల మీద ఆధిపత్యం చేయలేదు. ఇక నువ్వు లోకానికి వీళ్ళు దాసులు కాదు. లోకం వాళ్ళకి విషయంలో సిలువేయబడింది ఒక మాటలో. అంత మాత్రమే కాదు, తమ సొంత వ్యక్తిత్వం. లెబనోన్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎత్తైన ప్లేసు, చూడగానే కనపడేది అని దాని అర్థం. దాని అర్థం మానవ స్వయం లేదా మానవ ప్రాణం అని దాని అర్థం ఒక మాటలో చెప్పాలంటే. మానవుడు చూడండి, తన ఆత్మని ఎప్పుడు బయటికి కనపడేలా చూపించలేడు. తన వ్యక్తిత్వాన్ని బయటికి, అంటే వ్యక్తిత్వం అనే పదం అక్కడ వేరే, కానీ ఇక్కడ చూపించేది అంటే తన స్వయం, తనకున్నటువంటి తన యొక్క గుణ లక్షణాలని బయటికి చూపించగలడు. ఈ గుణ లక్షణాలన్నింటినీ క్యాప్చర్ చేసింది ఈ లోకం. దారి లేక, గతి లేక ఈ లోకాన్ని అనుసరించి నడవాలి మనం. ప్రభుకు స్తోత్రం. లెబనోన్ మీద పెరిగిపోయినటువంటి దేవదారు వృక్షాలని ముక్కలుగా ఇరుస్తాడు ఆయన. లోకాన్ని ఆయన గెలిచాడు. ఆయన చెప్పాల సమాప్తం ఆయన, ఇక ఏమాత్రం కూడా మిగిలి ఉన్నది ఏమీ లేదు. పరిపూర్ణమైనటువంటి రిడెంప్షన్ సిలువలో ఆయన చేసి ముగించాడు. ఆయన వాయిస్ పరిపూర్ణంగా గెలిచింది. ఏదైతే దాసత్వం దాన్ని పూర్తిగా మరి గెలిచింది. సో ఇప్పుడు ఈరోజు లెబనోన్ మీద పెరిగినటువంటి దేవదారు వృక్షాలని మనం చూసి, అయ్యో నా మీద పెరిగిపోయినటువంటి ఈ లోకం. మీరు చూడండి, చాలాసార్లు దేవుడికి బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు వారి వ్యక్తిగతమైనటువంటి సొంత పాపాల్లో చిక్కుకొని ఉంటారు. ఆ పాపాల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. ఒకప్పుడు నేను చాలా శరీరానుసారిని, ఒకప్పుడు నేను చాలా లౌకికం. అందరిలోనూ ఉంటాయి, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో చాలా ఎక్కువగా ఇరుక్కుపోయి ఉంటారు. అందులోంచి వచ్చే చాలామంది ఏమంటారంటే, నాకు అసలు తెలియదండి ఎంత యథార్థత. బట్ ఎప్పుడైతే దేవుడు నా హృదయంలో పనిచేసాడో, దేవదారు వృక్షం విరిగిపోయిందో ముక్కలుగా, అప్పుడు నేనేమయ్యాను తెలిసా? కింద రాసిన చూడండి దయచేసి, 6వ వచనం చూడండి. చూసారా? లెబనోన్ షిరియోను గొంతులు వేయడమే మానేసినాయి. లెబనోన్ షిరియోన్ అంటే అర్థం ఏంటో తెలిసే? మానవ ప్రాణం, అందులో ఉన్నటువంటి మనస్సు, అందులో ఉన్నటువంటి ఎమోషన్, అందులో ఉన్నటువంటి విల్, ఈ మూడు కూడా ఎంతో సంతోషంగా ఉండాలి అసలు యాక్చువల్గా. అది మీరు చూడండి, మరీ చెప్పలేదా, నా ప్రాణము ఆయన్ని గణపరుచున్నది, నా ఆత్మ ఆయన యందు ఆనందించున్నది. గమనించారా? విషయం ఏంటో తెలుసా? ఎడతెగని సంతోషం కలగాల్సినటువంటి మానవ స్వయం, మానవ వ్యక్తిత్వం, మానవ ప్రాణం
బలహీనపరచబడి బరువుతో తొక్కబడింది. యాక్చువల్గా తమ జీవితంలో ఈ లౌకికమైన విషయాలతో నిండిపోయి అది తొక్కబడింది. కానీ ఈరోజు యెహోవా స్వరము గెలిచినందున లెబానోను షిరియోను దూడవల్లి గంతులేసింది. నా క్రైస్తవ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు నేను ఎట్టున్నాను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకో తెలిసే, ఆయన నన్ను తిరిగి జన్మింపజేసినప్పుడు, నా పాపాలు పోయిన సంగతి నాకు తెలిపినప్పుడు ఎలాంటి సంతోషం వచ్చిందో మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎటువంటి సంతోషంతో మునిగి తేలేమో మనకు బాగా తెలుసు. ఎన్నడూ చూడనటువంటి సంతోషం నా జీవితంలో అప్పుడు కలిగిందని మనం అర్థం చేసుకుంటాం ఈజీగా. అంతేకాదు, ఎంతో మోయలేని బరువు నా వీపులోంచి ఏం చెప్పి తెలుసా, కింద పడిపోయింది ఒక మాటలో. అది మనకు తెలుసు. మనం అనుకున్న లోకం కాదు. అయ్యో ఇప్పుడు దాకా నేను ఎంత భయంకరంగా ఈ బరువును మోస్తా వచ్చానని చెప్పి మనం ఫీల్ అవుతాం. ఎప్పుడైతే బరువు పోయిందో మానవ హృదయం ఎట్లా ఉంటుందో తెలిసే, లెబానోను షిరియోను దూడవల్లి గంతులేసిద్దంట. అది నిజమే, గంతులేసాం. మీకు తెలుసో లేదో, నేను తిరిగి జన్మించినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ వాక్యం ఏంటో తెలిసే, నువ్వు కొవ్విని దూడవల్లి గంతులేస్తావు అని చెప్పి మలాకీలో ఉన్నటువంటి మాట వచ్చింది. మిగతా ప్రతి ఒక్కరిలో అది ఉంటుంది. ప్రభుకు స్తోత్రం. ఆయన గెలిచాడు. ఆ గెలవడం వల్ల మన హృదయం ఎంతో సంతోషపడింది. అంతేకాదు, దాని మీద ఉన్నటువంటి లౌకికమైన భారం, బాండేజ్ పూర్తిగా మొక్కలకి ఇరగొట్టబడింది. నెక్స్ట్ యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయడం. నిజానికి అగ్ని జ్వాలలు అనగానే మనకు అర్థం అవ్వాలి, ఎవరు అగ్నిజ్వాల? మన ప్రభువైన యేసుక్రీస్తు అగ్నిజ్వాల. కరెక్ట్, ఎటువంటి సందేహం లేదు. విషయం ఏంటంటే మానవ ఆత్మ అగ్నిజ్వాల. మీరు గమనించండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూస్తే అది మకమకలాడే అవిసెనార, జనపనార ఒత్తి అని రాయబడింది. మానవ ఆత్మ అది చచ్చిపోయింది. బైబిల్ చెప్పట్లేదా? నిజానికి మానవ ఆత్మ దేవుడితో కూర్చున్న సంగతులు పూర్తిగా ఎరగగలిగి మానవుడికి అవి చక్కగా డిస్పెన్స్ చెప్పగలగాల. కానీ మానవ ఆత్మ ఎప్పుడూ చచ్చిపోయింది. అది తెలివిగా బతకడంలో ఆరితేరిపోయింది. ఏది? ప్రాణం. ఎందుకంటే మానవ ఆత్మ తన యొక్క వెలుగు ప్రకాశింపజేయలేకపోతుంది. అది బలహీనతో నింపబడింది. బైబిల్ చెప్తుంది, మీరు మీ పాపాల చేత అపరాధముల చేత చచ్చారు. అంటే దాని అర్థం మీ చీకటి పూర్తిగా ఆవరించింది, మీ ఆత్మ ఎక్కడో మిణికి కొట్టుకుంటుంది. కానీ యెహోవా స్వరం వచ్చినప్పుడు ఆ ఆత్మ ఏమైందో తెలుసా, అది పెద్దగా వెలుగుతుంది. యాక్చువల్గా అది చాలా పెద్దగా వెలిగి ఏం చేస్తుంది తెలుసా, దానికి వెలుగుతో అన్ని విషయాలు మనకు అర్థమయ్యేలా చెప్తా ఉంది. దేవుడు అంటే ఇది, దేవుడు అంటే అది, దేవుడు ఎట్లా ఉంటాడు, దేవుడు నీ కోసం చేసి ముగించిన పని ఇది, ఆయన నీ కోసం సిలువలో చేసి ముగించిన పని మూలాన నువ్వు నీ ఆత్మ తిరిగి బతికిద్ది. ఈ రోజుకి క్రైస్తవుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని నన్ను అడగనివ్వండి. ప్రభు దగ్గర రాగానే ఆయన మాకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాయని చెప్పి భౌతికమైన కొన్ని సంగతులు చూపించడమా? కాదు. వీటన్నిటికంటే గొప్పదేంటో తెలుసా, ఆయన నా ఆత్మను ఏం చేశాడు తెలుసా, తిరిగి బతికిచ్చాడు. నా ఆత్మను తిరిగి ఉజ్జీవింపజేశాడు. నా ఆత్మని ఎన్లైటన్ చేశాడు ఆయన. మకమకలాడే నా అవిసనార, ఆ జనపనార ఒత్తిన ఆయన ఆర్పకుండా దాన్ని ఏం చేశాడో తెలుసా, మరింత వెలిగేలా చేశాడు. ఎట్లా? అది ఆయన తానే పరిశుద్ధాత్మగా మనలో ప్రవేశించడం ద్వారా మన ఆత్మ వెలుగుతూ వచ్చింది. క్రైస్తవుడికున్న గొప్పతనం ఏంటి అని నన్ను అడిగితే సాటికి చెప్తాం. ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నా కోసం సిలువలో చనిపోయాడు, ఆయన నా కోసం చాలా విషయాలు చేశాడు. నిజమే. వీటన్నిటిలో కూడా ప్రత్యేకంగా ఈరోజు నేను అనుభవించగలిగే సత్యం ఏంటో తెలుసా, ఆయన తానే పరిశుద్ధాత్మక నాలో నివసిస్తూ నన్ను ఏం చేస్తున్నా తెలుసా, బతికిస్తున్నాడు. ఇది అసలైన విషయం. అన్నిటిలో చాలా ప్రత్యేకంగా కనబడే విషయం ఏంటంటే పరిశుద్ధాత్మగా నాలో జీవిస్తా, నా ఆత్మను తిరిగి జీవింపజేస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. మన లైఫ్లో ఒక బలహీనమైన క్రైస్తవుడు ఇక్కడున్న వేరియేషన్ గమనించలేడు. ఏంటో తెలుసా, అతడు తెలివిగా పంటి బిగుతో తన జీవితాన్ని లాక్కోవాలని చెప్పి చూస్తూ ఉంటాడు. క్రిస్టియన్ లైఫ్ పంటి బిగుతో తన లైఫ్ని లాక్కునేది కాదు. క్రిస్టియన్ జీవితం అంటే మంచిగా ఉండాలని చెప్పి ఎంతో భయభక్తులతో కూడిన క్రమశిక్షణతో కూడిన విషయం చేసేది కాదు. క్రిస్టియన్ లైఫ్ అంటే ఎలాంటిది తెలుసా, తన లోపల ఉన్న ఆత్మ సంబంధమైన జీవంతో కలిసి తను జీవించేది. ఒక మాటలో మనకి ఇది అర్థం అవ్వాలి. నువ్వు దేవుడు చేయమన్నాడు అంటే నీ అంతటి నువ్వే దాన్ని నీ పంటి బిగుతూ చేయాల్సిన అవసరం లే. నీ లోపల ఒక జీవం ఉంది, ఆ జీవం నిన్ను అలా చేయగలిగేలా సామర్థ్యాన్ని ఇచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ ఆత్మలోంచి బయటకు వచ్చింది. వెలిగే నీ ఆత్మలోంచి బయటకు వచ్చింది. అది నీకు అర్థం అవ్వాలా. బలహీనమైన మా క్రైస్తవులు ఇక పడిపోయిన మానవుడు తన జీవితంలో ఎంత గొప్ప సౌకర్యాన్ని అనుభవించలేడు. కానీ బైబిల్ చెప్తుంది, నా దీపాన్ని వెలిగించింది ఆయనే, నా అగ్నిజ్వాలను రగిల్చింది ఆయనే. యెహోవా స్వరమే మెణుకులాడే నా ఆత్మని తిరిగి బతికిచ్చాడు ఆయన. ఆయన సాధించిన విజయం నా ఆత్మను తిరిగి బతికేలా చేసింది. ఈరోజు చిన్న తప్పు కూడా నాకు అర్థమవుతుంది. క్రైస్తవుడు కొన్ని గొప్పతనం ఇదే. నేను చెప్పనివ్వండి, తప్పులు ఎతికి కనిపెట్టి ఇది తప్పు అని చెప్పి నిర్ధారించేవాడు క్రైస్తవుడు అవుతాడు.
తప్పులంటే ఒక గమనించి నిర్ధారించి ఎవరి మీద దాన్ని నేరారోపణ చేయమని కాదు నా ఉద్దేశం. మన హృదయంలో మనకు అది అర్థమవుతుంది ఈజీగా. అర్థం కాకుండా బలహీన పడిపోయామనంటే మనం క్రైస్తవుడు అయినప్పటికీ కూడా లోకంలో కలిసిపోయామని దాని అర్థం, అంతకుమించి వేరేదేం కాదు. ప్రభుకు స్తోత్రం. ఆయన సాధించినటువంటి ప్రభావ మహత్యాలు మన ఆత్మను కూడా తిరిగి జన్మింపజేసినాయి. రైట్, నెక్స్ట్కి వెళ్దాం. గమనించండి, మానవ హృదయాన్ని ఎప్పుడు కూడా లేఖనం ఏం చెప్పేది తెలుసా? అరణ్యం అని చెప్పేది. అరణ్యాన్ని యెహోవా స్వరం ఏం చేసిద్దంటే అరణ్యాన్ని కదిలిచ్చిద్ది. అది కూడా కాదేశు అరణ్యాన్ని కదిలిచ్చిద్ది. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా అడవుల్లోకి వెళ్తే తాగడానికి కొంచెం కూడా నీళ్ళు ఉండవు అక్కడ. వాస్తవానికి తినడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమి ఉండవు. కానీ కొన్ని అరణ్యాలు ఉంటాయి, కీకారణ్యాలు అంటారు. అవి పూర్తిగా దట్టంగా అడవి మొత్తం వ్యాపించి ఉంటాయి ఆ చెట్లు. వాస్తవానికి ఎంత బాగా అంటే డే టైంలో సూర్యుడు కూడా ఆ కిరణం ఆ కింద భూమి మీద తాకదనమాట. ఎందుకో తెలుసా? ఆ చెట్లు అంత గుబురుగా ఉంటాయి. ఒక్క మాటలో నిజానికి మన హృదయం చాలాసార్లు అదే మనకు అర్థం అవ్వాలి. దైవికమైన వెలుగు ప్రకాశింపకుండా లౌకికంగా నిండిపోయి పూర్తిగా లౌకికమైన సంగతులతో ఉండిపోయి దేవుడి యొక్క వెలుగు ప్రకాశింప చేయలేనంత బలహీనంగా మన హృదయం ఉంటే దేవుడు దాన్ని కూడా ఏం చేస్తాడో తెలుసా? కదిలిస్తాడు ఆయన. 22 సంవత్సరాలు నన్ను ఎవరు కదిలించలేకపోయారు యాక్చువల్గా. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి మా నాన్న పాడిందే పాట చెప్తానే ఉన్నాడు యాక్చువల్గా, ప్రభు నమ్ముకో 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 నమ్ముకో. కానీ ఎప్పుడు నమ్ముకోలే. 22వ సంవత్సరం కాదేశు అరణ్యం ఏమైపోయింది తెలుసా? కదిలిపోయింది. 22వ సంవత్సరం దేవుడు అంటే ఏంటో తెలిసిపోయింది. ఆయన కిరణం నేరుగా భూమిని తాకగలిగింది. ఆయన నేరుగా అరణ్యాన్ని కదిలించగలిగాడు. అరణ్యంలో నదులు పారజేయగలిగాడు. ఆయన అరణ్యంలో ఓ చక్కటి సౌకర్యవంతమైనటువంటి బాట వేయగలిగాడు. దాన్ని నడవగలిగే సామర్థ్యం ఇచ్చాడు. మానవ హృదయం ఎప్పుడు అట్లాంటిదే, గరుకు రాళ్ళు, మిక్కిలి అరణ్యం. ఇటువంటి అరణ్యాన్ని ఆయన చొక్కటి దోవగా చేయగలిగాడు ఆయన. మన జీవితంలో మనకు అది అర్థం అవ్వాలి కదా. మనం ఎవరికి చోటు ఇవ్వం. మనం అనుకున్నది మాత్రమే చేయడానికి కూర్చుంటాం. మనం చాలా ఈజీగా ప్రతి విషయాన్ని తోసి పక్కన పడేస్తాం. ఎందుకంటే మన మీద మనకే ఎంతో గొప్ప నమ్మకం, గర్వం ఉంటుంది. దైవికమైన వెలుగు మన కళ్ళ ముందు నుంచి ప్రసరిస్తున్నప్పటికీ కూడా జీవజలం మన కళ్ళ ముందు ఎంతో పరవలు తొక్కుండా ముందుకు వెళ్తున్నా కూడా చక్కగా ఒక చిన్న గ్లాసు తీసుకొని నోట్లో పోసుకోవడం కనుక ఒప్పుకోం మనం. ఎందుకంటే మన హృదయం మిక్కిలి అరణ్యం. ఒక మాటలో బైబిల్ చెప్పట్లేదా? అది అరణ్యం లాంటిది. అలాంటి అరణ్యాన్ని యెహోవా స్వరం కదిలించింది. కాదేశు అరణ్యాన్ని కదిలించింది. దట్టమైన అరణ్యాన్ని కదిలించింది. నిజమే ప్రభువా, నా హృదయం దట్టమైన అరణ్యం. అది ఒకప్పుడు కనీసం నీకు చోటే లేకుండా ఉంది. కానీ ఇప్పుడైతే నువ్వు దాన్ని కదిలించగలిగి నువ్వు నీ విజయాన్ని, నీ ప్రభావాన్ని నాకు చూపించావు ప్రభువా, నీకు వందనాలు అని మనం చెప్పగలం. రైట్, ముందుకెళ్దాం. యెహోవా స్వరము లేళ్లను చేయను, అది ఆకులు రాల్చును. మీరు గమనించండి, లేడికి జింకకి దుప్పికి తేడాలు ఉంటాయి కదా. లేడికి జింకకి దుప్పికి తేడాలు ఉంటాయి కదా. వాస్తవానికి వీటన్నిటిలో బలహీనమైంది ఏంటో తెలిసే? లేడీ కదా. చాలా బలహీనంగా ఉంటుంది. దానికి కాన్పు సమయం వచ్చిందంటే ఇక దాన్ని కాన్పు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా బలహీనంగా ఉంటుంది అది. కానీ ఒక పెద్ద మెరుపు వచ్చిందంటే తెలియకుండానే అది పిల్లల్ని కంటదంట. యాక్చువల్గా నేను ఒక బయోగ్రఫీలో చదివాను. అది ఒక పెద్ద మెరుపు రాగానే వర్షాకాలంలో ఆ మెరుపుకు భయపడిపోయి అది ఏం చేస్తుందో తెలియకుండా పిల్లల్ని కనేసిద్దంట. వాస్తవాన్ని నిజానికి ఆ లేడీ గురించి కాదు ఇక్కడ చెప్పబడింది, మన గురించే. మనం ఎవరో తెలుసా? దేవుడి వాక్యం సత్యం అని తెలిసినప్పటికీ కూడా అది చేయగలిగే సామర్థ్యం మనం లేనివాళ్ళం. ఒక మాటలో దేవుడి కోసం నమ్మకంగా బతకడానికి కావాల్సిన ఏర్పాట్లే లేని వాళ్ళం మనం. మనకు తెలుసు, మన మనస్సాక్షి చెప్తుంది, మన అంతరంగ జ్ఞానం చెప్తుంది, ఇది దేవుడి కోసం బతుకొని చెప్తుంది. ఇది రైట్, నువ్వు అబద్ధం ఆడకూడదని చెప్తుంది. ఇది రైట్, నువ్వు మోసం చేయకూడదని చెప్తుంది. కానీ వాటిని చెయ్యలేనంత బలహీనులు మనుషులు. కానీ యెహోవా స్వరము లేళ్లను చేయను. బలహీనమైన వాళ్ళు కూడా పిల్లలకి అంటారు. దాని అర్థం మంచి క్రియలు వాళ్ళ నుంచి బయటికి వెళ్తాయి. దాని అర్థం అది తీతుకు రాసిన పత్రికలు చెప్పబడింది. సత్కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించాడు. ఈ సత్కార్యాలు మన దగ్గర నుంచి బయటకు రావు, యెహోవా స్వరంలో నుంచి బయటకు వస్తాయి. దైవికమైన సామర్థ్యం నుంచి బయటకు వస్తాయి. క్రైస్తవులు ఎలా తమ క్రైస్తవులుగా జనుల ముందు నిర్ణయించబడి లేదా గుర్తించబడ్డారు? నన్ను అడగనివ్వండి. ఎలా నువ్వు క్రైస్తవుడు అని చెప్పి ఇంకొక చేత గుర్తించబడ్డావు? నీ క్రియలు బయటకు రాబట్టే కదా. నువ్వు ప్రార్థన చేయి, బైబిల్ చదువు, మాట్లాడు, లేదంటే మరి ఇంకేదైనా చేయి. ఆ పనులన్నిటిలో వాళ్ళు కనిపెడతారు.
ఇతను ఎంతో ప్రత్యేకంగా ఉన్నాడు. ఎలా ఇంతమంది ప్రత్యేకత వచ్చింది ఇతనికి? ఇతని మాటల్లో తప్పు లేకుండా ఉంది. అతను మాట్లాడినప్పుడు తన మనస్సాక్షి నుంచి తప్పు బయటికి రావట్లా. అతడు తెలివిగా మాట్లాడడం మాడేసి యథార్థంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు ఇంకొకళ్ళు గమనిస్తారు. ఎట్లాగో తెలిసే, మనమే సామర్థ్యం కలిగి ఉన్నామని కాదు. మనం ఎటువంటి వాళ్ళం తెలిసే, లేడీ లాంటి వాళ్ళం. మనం ఏమాత్రం సామర్థ్యం లేని వాళ్ళం. కానీ యెహోవా స్వరం మనకేం చేస్తుందో తెలుసా? సామర్థ్యం కలిగి దేవుణ్ణి చూపించగలిగేలా, మనలోంచి ఆయన బయటికి రాగలిగేలా కావాల్సిన ఏర్పాటు చేస్తా ఉంది. యెహోవా స్వరానికి వందనాలు చెల్లించు. ప్రభువా, నీ ప్రత్యక్షతకై, నీ వాక్యానికై, నీ స్వరానికై, నీ నామానికై వందనాలు ప్రభు. ఎందుకంటే మాలో నుంచి క్రియలు బయటికి తీసుకురాగలిగేవాడు నువ్వే ప్రభువా. సత్క్రియలు చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేసింది మీరే. ఆ సత్క్రియలుగా బయటకు రాగలుగుతుంది కూడా మీరే ప్రభువా. లేళ్ళని ఈన చేయను, అంతేగా. దాని కింద ఏం రాస్తుంది? ఆకులు రాల్చును. మీరు గమనించండి, చాలా చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు పళ్ళే ఉండవు, కానీ ఆకులు మాత్రం ఏముంటాయి తెలిసే? దిట్టంగా ఉంటాయి ఆకులు. ఆ చెట్టు తను చూసుకుంటూ ఉంటుంది. ఆకులు చూసుకొని నేను చాలా బాగున్నాను, అందరికంటే గుబురుగా అని అనుకుంటుంది. కానీ ఆకుల వల్ల ఎటువంటి ఉపయోగం లేనే లేదు. దానికి ఏం కావాలా? పండు కావాలా, ఫ్రూట్ కావాలా. ఇట్లాంటి అనవసరమైన విషయాల్ని యెహోవా స్వరం ఏం చేసిద్ది తెలిసే? రాల్చేలా చేసిద్ది. ఈ రోజుకి ప్రభు మన జీవితంలో చేస్తుంది అదే. మన ఆకులన్నీ ఏం చేస్తున్నాడు ఆయన? రాళ్ళ చేస్తున్నాడు. అనవసరమైన విషయాలన్నింటినీ రాలగొడుతున్నాడు ఆయన. నీకు కావాల్సింది పండు మాత్రమే, ఫ్రూట్ మాత్రమే. ఆ ఫ్రూట్ ఎవరంటే నేనే. ఆ ఫ్రూట్లో ఉన్న విషయాలే: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఇవి నీలో ఉండాలంటే ఫస్ట్ ఏం పోవాలో తెలుసా? నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ పోవాలా. నీ మీద నీకున్నటువంటి నీ ఆకులు అనే నీ సొంత స్వయం పోవాలా. ఇట్లా పోవాలంటే యెహోవా స్వరం వచ్చింది. నీ ఆకులన్నీ ఏం చేస్తుంది తెలుసా? రాల్చేలా చేస్తుంది. నా ఆకులు రాలకొట్టకుండా నాకు పళ్ళు వచ్చి నేను చెప్పగలిగినాడు ఎవడు లేడు. ఇక్కడ గమనించండి, నా ఆకులు రాలకుండానే నా చెట్టుకు పళ్ళు కాసేసి నేను చెప్పగలిగిన చెట్టు ఎక్కడ కూడా లేదు ఇక్కడ. కాబట్టి ప్రభువు స్తోత్రం. ప్రభువా, నా ఆకులు రాల్చడానికి నీ స్వరం ఎడతెగ్గ పని చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని మనం చెప్పాలా. రైట్, నెక్స్ట్. చూసారా, పైన ఉన్న సంగతులు అన్నీ ఆలయంలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆలయంలో ఉన్నాయి, మందిరంలో ఉన్నాయి. ఆయన మందిరం ఎవరో అని నన్ను అడగనేవాళ్ళు. మీరు చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రత్యక్ష గుడారం ఆయన మందిరం. దాని గురించి డెవలప్ చేసి సొలొమోన్ చాలా మందిరం కట్టాడు, అది ఆయన మందిరం. అటు తర్వాత పాడైతే దాన్ని తిరిగి కడతా వచ్చారు, అది కూడా ఆయన మందిరం. కానీ న్యూ టెస్ట్మెంట్ టైంకి వచ్చేసరికి ఆయన మందిరం ఎవరు మనం చెప్పలేదా? ఆ ఒక్క వచనం చదువుతుంది చూడండి. 1 కొరింథీ 3:16 వచనం. 1 కొరింథీ 3:16 వచనం. మీరు గమనించారా? దేవుని ఆలయం ఎవరు? దేవుని ఆలయం అంటే ఎక్కడుంది? నాగపట్నంలో ఉందా? పెద్ద పెద్ద చర్చెస్లో దేవుడు ఉన్నాడా? పెద్ద పెద్ద విగ్రహాలు, మేరీ ఎట్ట పట్టుకుని పిల్లల్ని ఎట్లా ఉందో చూడ అక్కడ ఉన్నాడా? లేదంటే ఆయన సిలువ వేసుకొని ఒక చున్నీ లాంటిది వేసుకొని INR రాసింది రెడ్ కలర్స్లో, వైబ్రెంట్ కలర్లో అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాడా? దేవుడు అక్కడ లేడు. దేవుడు ఎక్కడున్నాడు తెలిసే? అక్కడ చెప్పలేదా ప్రభువు? చాలా సామాన్యమైన మూడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఒక ప్లేసు లేదు. ఎందుకంటే మనిషి కుమారుడు తలవాల్చుకోగలిగే ప్లేసు మానవ హృదయం మాత్రమే, మన జీవితం మాత్రమే. మన జీవితంలో ఇంకా ఆయనకి ప్లేస్ లేదంటే మనం ఎవరిని బాధపడతామో తెలుసా? నిన్ను పుట్టించిన నువ్వు బాధపడతానే ఉన్నావు ఒక మాటలో. అంతేకాదు, నువ్వేం తక్కువ కాదు, నువ్వు కూడా బాధపడుతున్నావు, ఎటువంటి సందేహం లేదు. నీ లైఫ్లో సంతోషాన్ని ఎరగాలంటే నీ యొక్క సృష్టికర్త, నిన్ను పుట్టించినవాడు, నీ కోసం సిలువలో చనిపోయి సమాజం తిరిగి లేచినవాడు సంతోషంగా ఉండినట్లు ఏర్పాటు చేయి. ఆయన సంతోషం ఎప్పుడు ఉంటుందో తెలిసే? ఎప్పుడైతే ఆయన మనలో ప్రవేశిస్తాడో అప్పుడు ఆయన సంతోషపడతాడు. ఎందుకంటే ఆయన ఒక నివాస స్థలాన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన ఒక నివాస స్థలాన్ని కనుక్కున్నాడు. మనం ఆయన నివాస స్థలం. మనలో ఇంకెవరైనా ఆయన నివాస స్థలం లేకపోతే కనుక ఈ విషయాన్ని ఇప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభువా, ఐ జస్ట్ వాంటెడ్ టు బీ యువర్ హోమ్. నీకున్నటువంటి ఇల్లుగా నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా. నేను నీ కోసం ఒక ఇల్లుగా ఉండాలనుకుంటున్నాను. నేను నీకు ఆలయంగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నా లోపలికి రా. మీరు గమనించండి, మేము ఒక ట్రాక్ క్రియేట్ చేసాం, ఒక ట్రాక్ సృష్టించాం, అంటే ఒక మాటలో ట్రాక్ రాసాం. ఆ ట్రాక్లో ఉన్న విషయం ఇదే, చివరిలో ప్రార్థన, ప్రభువా నా హృదయంలోకి రా. అది చాలా సామాన్యమైన మాట, కానీ అది చదువుతున్నప్పుడు మా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? ఆ మాట ఒక వ్యక్తి చెప్తే అతను ఎంత ధన్యుడు. ఒక మాటలో నా హృదయంలోకి రా అని చెప్పగలిగే ఆ మనుషుడు ఎంత ధన్యుడు. ఎందుకంటే ఆయన నమ్మకంగా పనిచేస్తాడు. ఆయన పిలిచిన వాళ్ళు ఏ విషయంలో కూడా నేను మళ్ళా వచ్చి వస్తాను అని చెప్పలేదు ఆయన.
ఆ మాట చాలా సర్వసామాన్యం. మన లోపల ఆయన నివసిస్తున్నప్పుడు, మనమే ఆయన ఆలయమైనప్పుడు, ఆలయంలో ఉన్న అన్నీ కూడా ఇప్పుడు ఆయనకే మహిమ ప్రభావం అని చెప్తా ఉన్నాయి. దాని అర్థం మన లోపల ఉన్నటువంటి మన యొక్క దేహం, మన ప్రాణం, మన ఆత్మ, ప్రతిదీ కూడా కంప్లీట్గా మన ప్రభుని ఘనపరుస్తుంది. ఎందుకంటే మనం సాధించలేనిది, మన వల్ల కానిది ఆయన సాధించాడు. ఆయన సాధించడం మాత్రమే కాదు, ఆయన మనకి ఇచ్చాడు. అది దాని ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. మన ఆత్మ తిరిగి జన్మించింది, మన యొక్క ప్రాణం తిరిగి అది వెలిగించబడింది. ఒక మాటలో తిరిగి వెలిగించబడి ఆత్మ సంబంధమైన అధికారం కింద ఉంది. మన దేహం పూర్తిగా మరణానికి లోనవుతూ ఆత్మకి బానిస అవుతూ ఉంది. అది రైట్, అది మంచి విషయం. మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఈ విషయాన్ని మనం ఆనందించగలగాలి. అంతేకాదు, బైబిల్ ఏం చెప్తుందంటే వాస్తవానికి మనం మాత్రమే ఆయన ఆలయమా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఆలయమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆలయం. ఒక మాట ప్రత్యక్ష గుడారం అనుకునే అసలైన అడ్రస్ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందులో ఉన్న ప్రతి కాంపోనెంట్ కూడా మన ప్రభుకే గుర్తు. కానీ మన ప్రభు ఎవరితో కలిసి ఉన్నాడు తెలుసా? మనతో కలిసి ఉన్నాడు. యాక్చువల్గా ఆయన ఆలయంలో అన్నీ ఆయనకే ఘనత కలుగుతుంది. ఒక మాట ఆ మాట చదువుతాం చూడండి. ఆయన ఆలయంలో అన్నీ చదువుదాం 10వ వచనం. ఇంతకుముందు జలముల మీద ఆయన అల్లాడాడు ఫస్ట్లో, ఆ తర్వాత గర్జించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రళయ జలాల మీద ఏం చేస్తున్నాడు? ఆయన ఆసీనుడు. అంటే దాని అర్థం జడ్జిమెంట్ అనే దాని మీద ఆయన నిలబడి ఎన్నడూ తన ప్రజలు ఆ జడ్జిమెంట్ని వాళ్ళు కలిగి ఉండలేరు. ఆ జడ్జిమెంట్ ఎటువంటి ప్రభావం అతను వాళ్ళని కలిగించలేదు. ఆయన రాజు ఒక మాటలో తన ప్రజలకి తన రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన సమాధానం ఇచ్చి వాళ్ళ ప్రజలను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. సమాధానం అంటే ఇంకెన్నప్పటికీ మీకు నాకు ఎటువంటి మరి భేదం ఉండదు, అభ్యంతరం ఉండదు. ఇంతకుముందు ఆయనే తన ప్రజల్ని చీకట్లో ముంచాల్సి వచ్చింది. ఆయనే తన ప్రజల్ని మన నీళ్ళల్లో ముంచాల్సి వచ్చింది. తిరిగి ఆయన సంపాదించాడు. పాడైపోయిన ఈ లోకంలో పాడైపోయిన లోకం వల్ల కలిగిన శాపానికి గురవ్వాల్సి వచ్చేలా చేశాడు. కానీ ఇప్పుడైతే అది కాదు. ఇది మనం ఏళ్ల పరిపాలన చూస్తాం మనం స్పష్టంగా. ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన ప్రళయ జలాల మీద ఆసీనుడై ఉంటాడు. తన ప్రజలకి సమాధానం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఇప్పటికే అది మన ఆత్మలో అనుభవిస్తూ ఉన్నాం. చాలాసార్లు దీన్ని కృపాయుగం అని అంటాం కదా. ఈ యుగాన్ని ఏమంటామంటే కృపాయుగం అంటాం. కానీ కృపాయుగానికి నిజమైన రియాలిటీ ఎప్పుడో తెలిసే? అది 1000 ఏళ్ల పరిపాలన. అందులో రియాలిటీలో ఉన్నటువంటి దైవికమైన గ్రేస్, కృప అబండెంట్గా ఉంటుంది. ఆ రోజు యేసుప్రభుని తెలుసుకోండి ఎవరెవరికి చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే సింహాసనం మీద ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. యాక్చువల్గా ఆయన మనం కళ్ళారా చూస్తాం. ఆ సింహాసనం ఇప్పుడు మన లోపల ఉంది. అక్కడ మనం మాత్రమే చూస్తాం ఇక్కడ. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం చెప్పబడింది, ఆ తర్వాత మీరు నన్ను ఎరుగుతారు కానీ లోకం నన్ను ఎరగదు, మీరు నన్ను ఎరుగుతారు. కానీ ఆ రోజు 1000 ఏళ్ల పరిపాలనప్పుడు అందరూ ఎరుగుతారు. యాక్చువల్గా మీరు గమనించారా? కానీ ఇప్పుడే మనం అనుభవిస్తున్నాం. మనం ప్రజలను, దేవుడి ప్రజలుగా మనం ఎంతో ధన్యత కలిగి ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నువ్వు ప్రభావ మహత్యాలు కలిగినటువంటి విజయానికే వందనాలు. మనల్ని దైవపుత్రులు అని పిలిచాడు. యాక్చువల్గా దానికి వందనాలు చెల్లించాలి. అంతేకాదు, ప్రతిష్ఠితంలాగా ఆభరణాలు వేసుకొని ప్రభువా నీకు సాగిలు పడుతున్నాం ప్రభు, మాకున్న అర్హత అది మీరు ఇచ్చిందే. అర్హత అంతటితో మీకు లోబడతాం, మిమ్మల్ని గణపరుస్తాం. ఎందుకంటే లెబానోన్ మీద ఉన్నటువంటి దేవదారు చెట్లు మీరు మొక్కలుగా విరిచేశారు ప్రభు. నా హృదయం మీద లోకం పెరిగిపోయిన లౌకికమైన విషయాలను మీరు విరిచేశారు. అంతేకాదు ప్రభు, లెబానోన్ షిరియోని గొంతులు పిల్లలు దూడవల్లి గొంతులు వేసినట్టే నా హృదయాన్ని ఎడతెగని సంతోషాన్ని మీరు ఇచ్చారు. నా ఆత్మను రగిలింపజేశారు ప్రభు. అగ్నిజ్వాలను రగిలింపజేసినందుకు వందనాలు. అంతేకాదు ప్రభు, మీరు కాదేశ అరణ్యాన్ని కదిలిచ్చారు. నా హృదయం అలాంటిదే కదా ప్రభు. ఎంతో బలహీనమైన లేడీ లాంటి నాకు సత్క్రియలు చేయడానికి కావాల్సిన బలాన్ని నీ స్వరం నాకు ఇచ్చింది ప్రభు. లేలను ఎనజేయవాడు నువ్వే, నా ఆకులు రాల్చేవాడు నువ్వే ప్రభు. అందుకే నీకు వందనాలు. నాలో ఉన్నదంతయు నీకు ఘనత కలిగేలా, నీకు ప్రభావం కలిగేలా చేసినవాడు నువ్వే ప్రభు. నువ్వు సమాధానం ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు ప్రభు అని మనం ఆయన చెప్దాం. మనం లేచి నిలబడి ఒక కీర్తన పాడదాం. ఆ తర్వాత మనం ఆరాధనలో ప్రవేశిద్దాం.